అరే చరితమ్మ నీ మొత్తం 1,00,000 అవుతుందా అరా ఫీజు? అవుతుంది అన్న. కాదమ్మా మరి నీకున్నది 2 ఎకరాలు, మీ వాళ్ళు ఎంత కష్టపడతారా, నువ్వు వచ్చి స్కూల్ పోమంటే బడికాడ ఉండబడుతుంది ఎందుకురా? అభితమ్మ నీది 1,50,000 పడుతుంది, నేను ప్రైవేట్ స్కూల్ ఎందుకు చదివిస్తారా పైసలు లేకున్నా? చదువుకోవాలనే కాదురా మీరు గిట్ల అయితే ఎట్లరా? ఇప్పుడు చదువుకుంటే పెద్ద ర్యాంక్ జాబ్ వస్తానని పంపుతారు. మరి కాదురా గన్ని పైసలు పెట్టి చదివియబట్టి మీరేమో ఇట్లా బడికి పోమంటే ఈ నాయమర్ కాడికి వచ్చి వండబడుతుంది ఎందుకు? రోజు కాదు వీడు బట్టి కథ కింద అయింది. లేకపోతే మా ఇంట్లో చెప్పకే చెప్పగాని అరే మీరు గన్ని ఫీజులు కట్టి చదివియబట్టి ఇక మీ ఇష్టం రా మరి. ఆ బిట్టి అడిగి బట్టి వచ్చిన స్కూల్ దగ్గర మేము. సరే ఇక మరి అరే ఇక మీ ఇష్టం రా, మీ వాళ్ళు గంట కట్టి ఫీజు కట్టి చదివిస్తారు ఇక మీరు ఏమని అంటారు.